బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో స్క్రబ్ టైఫస్ వైరస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 8 మందికి చేరారు ప్రస్తుతానికి మృతుల సంఖ్య అంటే అర్థం చేసుకోవచ్చు. 2 రోజుల్లో కొత్తగా 746 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూస్తే ఇప్పుడు 1537 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. చిత్తూరులో హయ్యెస్ట్ కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ 417 కేసెస్ చిత్తూరు నుంచి. అలాగే కాకినాడ నుంచి 160 కేసెస్, విశాఖలో 126 కేసెస్, అలాగే కడపలో 105 స్క్రబ్ టైఫస్కి సంబంధించిన కేసెస్ ఇప్పటిదాకా రిజిస్టర్ అయ్యాయి. ఇటు పల్నాడు, అలాగే కర్నూలు, బాపట్ల, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. చిగ్గర్స్ అనే ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన కొన్ని కీటకాలు, పురుగులు అని చెప్పుకోవచ్చు, లేకపోతే లైస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇటు ఆ లైస్ లాంటి చిన్న చిన్న పురుగులు కుట్టడంతో ఈ స్క్రబ్ టైఫస్ స్ప్రెడ్ అవుతుంది. శరీరం మీద నల్లటి మచ్చలు రావడం, అలాగే డెంగ్యూ, మలేరియా దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయో అలాంటి సిమ్టమ్స్, సిమిలర్ సిమ్టమ్స్ అంటే ఇటు జ్వరం, ర్యాషెస్, అలాగే హెడేక్స్, వామిటింగ్స్, స్టొమక్ ఏక్ ఇలాంటి సిమ్టమ్స్తోని స్క్రబ్ టైఫస్ స్ప్రెడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఇమ్యూనిటీ తక్కువైతే ఇటు లివర్ అలాగే కిడ్నీస్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఇటు డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద స్క్రబ్ టైఫస్ మరొకసారి ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేస్తుందని చెప్పవచ్చు. సో మొత్తం మీద 1500కు పైగా 1500 కంటే ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అలాగే డెత్ కేసెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 8 మెంబర్స్కి చేరుకుంది. సో దీనికి సంబంధించి అసలు డాక్టర్స్ ఏమంటున్నారు, ఇటు సూపరింటెండెంట్స్ కానీ డాక్టర్స్ కానీ అసలు సిట్యువేషన్ ఎలా ఉంది, దీని సిమ్టమ్స్ ఏంటి, దీని రూట్ కాజ్ ఏంటి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా గుంటూరు నుంచి సూపరింటెండెంట్ ఉన్నారు మనతో పాటు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం. అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇది కామన్గా మేము రెగ్యులర్గా చూసే డిసీజే. బట్ ఇది ఎక్కువ వర్షాకాలంలో వస్తుంది. మన జూన్ నుంచి దాదాపు నవంబర్, ఫిబ్రవరి దాకా ఉంటుంది. ఇది ఎక్కువ తేమ ప్రదేశాల్లో తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ వ్యాప్తి చెందుతుంది. అయితే అనుకోకుండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా సడన్గా ఒక అప్సర్జ్ లాగా వచ్చింది. ఇది రావడానికి కారణము ఈ వాతావరణ మార్పులు. ఇది బ్యాక్టీరియాను కాబట్టి ఇది భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఎలా వస్తుందంటే మనకి చిన్న నల్లి లాంటి చిన్న క్రిమి, ఇది ఒక 8 లెగ్గడ్ స్మాల్ ఇన్సెక్ట్ అనమాట. ఇది కుట్టినప్పుడు దీని చిగ్గర్ అని దీని లార్వా ఉంటుంది. అవి కుట్టినప్పుడు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా షుట్సుకి ముసి అనే ఒక బ్యాక్టీరియా దీంట్లోంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక 6 రోజుల నుంచి 11 రోజుల లోపు జ్వరంగా, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట, 6 to 11 days ఒక జ్వరంగానో, ఒళ్ళు నొప్పులుగానో, దగ్గుగానో మొదలవుతుంది. అది తగ్గదు, విపరీతంగా హై టెంపరేచర్స్ వస్తాయి. మామూలుగా అయితే ఎవరైనా సరే దీన్ని ఇదేమన్నా టైఫాయిడ్ ఏమో, మలేరియానేమో